గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మోందా వచ్చేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. నేటి ఉదయానికి తుఫానుగా, రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు. కోస్తా జిల్లాలపైకి మోందా తుఫాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అది ఆదివారం సాయంత్రానికి ఫోర్ట్ బ్లేర్కి 670 కిలోమీటర్లు, చెన్నైకి 720, కాకినాడకి 780, విశాఖపట్నానికి 790, గోపాల్పూర్ ఒడిశాకి 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం ఉదయంలోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలుపుతుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా, మరి అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అంతరాయం లేకుండా వాతావరణ హెచ్చరికలు పంపాలి, మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలకు ఏర్పాట్లు చేయడం, తుఫాన్ సన్నాహక చర్యలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మోందా తుఫాన్ కదలికలపై SMS, సామాజిక మాధ్యమాలు, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రామస్థాయి వరకు వేగంగా సమాచారం చేరవేసేలా చూడాలని, కమ్యూనికేషన్ అంతరాయం తలెత్తకుండా రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం 28వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ వద్ద తీరం దాడుతుందని హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన అధికారులతో సమీక్షించారన్నటువంటిది హైలైట్ చేశారు. తుఫాను ముప్పుతో పోర్టులు ఖాళీ, సురక్షిత ప్రాంతాలకు 15 నౌకలు, మత్స్యకారుల తరలింపు, ముందస్తు ఏర్పాట్లతో కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం సిద్ధం. మోండా తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాడుతుందని హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచి అప్రమత్తమయ్యారు. ఓడరేవుకు ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ డీప్ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు. ఎరువులు, పంచదార, బొగ్గు, గ్రానైట్, వంట నూనె, బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను సముద్రంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సముద్రం మధ్యలోని హోప్ ఐలాండ్లో ఉంటున్న 110 మంది మత్స్యకారులను కాకినాడ సమీపంలో తోరంగి కాలనీకి తరలించారు. తీర ప్రాంత గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే స్లాట్ బుకింగ్లో CCI పత్తి కొనుగోళ్లు, కపాస్ కిసాన్ యాప్ల వివరాలు, పత్తి పండించిన రైతులు CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్ముకోవాలంటే ముందుగా టైమ్ స్లాట్ నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లాగే ఈ విధానం ఉంటుంది. కేంద్రం ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాల్కి 8,110 రూపాయలు ప్రకటించింది. పత్తిలో తేమ శాతం, నాణ్యత CCI మార్గదర్శకాల మేరకు ఉంటే గరిష్ట ధర దక్కుతుంది. కేంద్రం ప్రకటించిన MSP మంచి ధరగానే రైతులు భావిస్తున్నందున ఈసారి CCI కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తొచ్చని అంచనా ఇస్తున్నారు. అక్కడ రైతులు పడిగాపులు పడకుండా వెంటనే అమ్ముకుని వెళ్లేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏజెన్సీలోను మరొకటి, 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు మంగళవారం సీఎంతో చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం. అనంతరం తుది నివేదిక తయారు. నవంబర్ 7వ తేదీన మంత్రివర్గం ముందుకు అన్నటువంటిది హైలైట్ చేశారండి. ఇప్పుడు 13 జిల్లాలని 26 జిల్లాలు జగన్ చేస్తే ఇంకో 2 పెంచి 28 ఈ ప్రభుత్వం చేయబోతుంది అనమాట. ఇకపోతే అంతర్జాతీయ వృద్ధికి పునాదిగా భారత్ ఆసియాన్ భాగస్వామి, ప్రధాని మోడీ ఉద్ఘాటన. విద్యా, పర్యాటకం తదితర రంగాల్లో సహకార పెంపు కృషి చేస్తున్నట్టు వెల్లడి. అంతర్జాతీయ సుస్థిరత వృద్ధికి భారతీయ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య శక్తివంతమైన పునాదిగా అవతరిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2026ను సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోని ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ ఆగ్నేయాసియా దేశాల సంఘం వార్షిక సదస్సును ఉద్దేశించి మోడీ ఆదివారం వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఢిల్లీ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆసియాన్ మూలస్తంభం అన్నారు. ఇండో పసిఫిక్లో ఈ సంఘానికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. 361 కేసులు, 40 బస్సులు సీజ్. ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు, అనేక బస్సుల్లో ఉల్లంఘనల గుర్తింపు. కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు ఏపీ రవాణా శాఖ ముమ్మరం చేసింది. 3 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఇతర రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జంగిల్ రాజ్ అంతమైంది సరే, ఇంకా అలాగే ఉన్న పేదరిక, నిరుద్యోగం, ఇతర సమస్యలు సుపరిపాలనలోనే మెరుగవ్వాలి, బీహార్లో మారాల్సింది ఎన్నెన్నో అంటూ బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఐటమ్ని హైలైట్ చేశారు. చెంతకు చేర్చిన రక్త సంబంధం, బస్సు కాలిపోయిన దుర్ఘటనలో DNA పరీక్షలతో మృతదేహాలు గుర్తింపు, కుటుంబ సభ్యులకు అప్పగింత, ఫ్రేజర్ బాక్సులోంచి స్వస్థలాలకు తరలింపు. కర్నూలు నగర శివారులోని
చెట్లమల్లాపురం గ్రామం వద్ద ఈ నెల 24 తెల్లవారుజామున బస్సు కాలిపోయిన ప్రమాదంలో జరిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలను తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారాయి. దీంతో ఫోరెన్సిక్ వైద్యులు మృతుల కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు తీసుకుని DNA పరీక్షలు నిర్వహించారు. ఏ మృతదేహం ఎవరిదనే విషయాన్ని ఖరారు చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హంగులమయం భద్రత పణం అంటూ ప్లాస్టిక్ రెగ్జిన్ కర్టన్లు అన్ని దహనశీల పదార్థాలు అగ్ని ప్రమాదాల వేళ క్షణాల్లో ఆహుతి. 2023 ముందు తయారైన బస్సుల్లోనూ అగ్ని ప్రమాదం గుర్తింపు నివారణ పరికరాలు అవశ్యం. బస్సు లోపల భాగంతో పాటు బాడీ రూఫ్ అందంగా కనిపించేలా ట్రావెల్ సంస్థలు అదనపు అంగులద్దుతూ భద్రతను ఫణంగా పెడుతూనే బస్సు లోపల మార్పు చేర్పులు చేసినప్పుడు నాణ్యమైన మెటీరియల్కు బదులు డబ్బులు మిగుల్చుకునేందుకు నాసిరకం మెటీరియల్ వాడుతూనే ఫలితంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రయాణికులు తప్పించుకునే మార్గాలు ఉండట్లేదు. 2023 అక్టోబర్ నుంచి తయారవుతున్న బస్సులు అగ్ని ప్రమాదాల గుర్తింపు నివారణ పరికరాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. అంతకు ముందున్న బస్సులు ఇవి లేకపోవడంతో ప్రమాదాల వేళ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలు అవుతున్నాయి. ఓల్వో, స్కానియా వంటి కంపెనీలు బాడీ బిల్డింగ్తో సహా బస్సులను తయారు చేసిస్తాయి. ట్రావెల్స్ యజమానులు వీటిలో అదనపు సీట్లు బెర్తులతో పాటు సీట్ల స్థానంలో బెర్తులు ఉండేలా ఆల్టరేషన్ చేస్తున్నారు. కర్నూలు వద్ద దగ్ధమైన వి కావేరి బస్సులోనూ ఇదే జరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి నిజాలు దాల్చి బెల్ట్ ఫుటేజీ మాయం. వేమూరి కావేరి బస్సు దుర్ఘటన అనంతరం లక్ష్మీపురంలో దుకాణం మూత. మా గ్రామంలో 24 గంటల మందు అమ్ముతున్నారు. పేపర్లో ఫోటో రావడంతో 2 రోజులుగా మూసివేశారంటున్న గ్రామస్తులు. అక్కడ బెల్ట్ షాపులు ఆ బైకర్లు లైసెన్స్డ్ మద్యం సేవించారంటూ సర్కార్ ప్రకటనపై సర్వత్రా విస్మయం. ప్రాణాలు కబలిస్తున్న మద్యం మహమ్మారిని కట్టడి చేయాల్సిపోయి బెల్ట్ షాపులు లేవంటూ ప్రభుత్వ ప్రకటనపై ఆగ్రహం. లక్ష్మీపురం హైవేకి దగ్గరలో రోజు ఉండే బెల్ట్ షాప్ ఈ రోజు లేదు. పేపర్లో ఆ షాప్ ఫోటో రావడంతో మూసేసి వెళ్ళిపోయారు. బెల్ట్ షాప్ తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపు నిషేధించాలంటూ లక్ష్మీపురానికి సంబంధించిన రాకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు. నేడు మోందా తుఫానుగా మానవున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖ 790 ఈ లెక్కలన్నీ కూడా ఇచ్చుకొచ్చారు. లేకపోతే స్వేచ్ఛగా వాణిజ్యం అంటూ బంధాన్ని పెంచుకుందామని ఆసియాన్ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టి సారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు ప్రగతికి భారత్ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోడీ వ్యాఖ్యానించారు. మలేషియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోడీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారన్నట్టు హైలైట్ చేశారు. తుఫాను ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వై జగన్ విజ్ఞప్తి. సహాయక పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ వచ్చే నెల 4కి వాయిదా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగుల ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం. ఈహెచ్ఎస్ కింద ఈ ఆర్థిక సంవత్సరం 95 కోట్ల మేర బిల్లులకు ఆమోదు. ఇందులో నెట్వర్క్ ఆసుపత్రులు చిల్లిగవ్వ కూడా విడుదల చేయని సర్కార్. గత ఆర్థిక సంవత్సరం 336 కోట్లుగా 143 కోట్లు పెండింగ్. దీంతో ఈహెచ్ఎస్ సేవలు కార్పొరేట్ ఆసుపత్రులు మంగళం. తీవ్ర అగచాట్లు పడుతున్న ఉద్యోగులు పెన్షనర్లు అన్నట్టుంది హైలైట్ చేశారు. లేకపోతే ఆయుధాలతో అడవిని వీడి ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. ఆదివారం కాంకేర్ జిల్లా కేస్కాల్ డివిజన్ పరిధిలోని కుయోమోరి కిస్కోడా ఏరియా కమిటీకి చెందిన 21 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయేందుకు ఆయుధాలతో సహా అడవిని వీడి బయటకు వచ్చారు. ఇటీవల సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజులు వేణుగోతో ప్రారంభమై ఈ ప్రక్రియ కొనసాగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మిగతా గోదావరి కావేరి అనుసంధానంపై ముందడుగు. ఇచ్చెంపల్లి నుంచి అనుసంధానం చేపడతామన్న కేంద్రం. సూత్రప్రాయంగా తెలంగాణ సర్కార్ అంగీకారం. హిమాలయ నదులు నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న ఏపీ ప్రభుత్వం. కృష్ణా జలాల్లో వాటా పెంచాలన్న కర్ణాటక, మహారాష్ట్ర. తక్షణమే చేపట్టాలని తమిళనాడు సర్కార్. NWDA 75వ పాలక మండలి సమావేశ వివరాలు వెల్లడి. గోదావరి కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చెంపల్లి నుండి గోదావరి కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకొని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించాలని అనుసంధానం చేపడతామని చెప్తున్నారని. హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని. అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ పాలక మండలి 75వ సమావేశం నెల 15 కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి కావేరి అనుసంధానంపై చర్చించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే అక్రమ ప్రాజెక్టులపై చేష్టలు అడిగినటువంటి చంద్రబాబు కృష్ణానదిపై వీటిని అడ్డుకోకపోతే రాయలసీమకు తీవ్ర నష్టం. కేంద్రానికి లేఖలు రాయడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేయాలి. వ్యవసాయంలో సాగునీటి ప్రాజెక్టుపై పెద్ద కదలిక. విశ్రాంత IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావు. కృష్ణానదిపై కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచన పరుల వేదిక నాయకుడు విశ్రాంత IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకుతున్న తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీ చేసి అక్రమంగా 200 టీఎంసీలు నెట్టి తరలించుకుపోవడానికి డిపిఆర్ తయారు చేస్తున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టడికి చూస్తోందని ధ్వజమెత్తారు. సిడబ్ల్యూసీ కేంద్ర జలశక్తి శాఖ కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మన ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాను విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి అంటూ నల్ల బ్యాడ్జీలతో లెక్చరర్ల నిరసన. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటివరకు క్రమబద్ధీకరణ పట్టించుకోకపోవడం దుర్మార్గం అని కాంట్రాక్ట్ లెక్చరర్స్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తుఫాను ముప్పు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఏడ్చి ఇంకిన కన్నీళ్లు అంటే మృతదేహాల కోసం 48 గంటల పైగా నిరీక్షణ, DNA రిపోర్టులు రావడంతో మృతదేహాలు అప్పగింత, ప్రత్యేక అంబులెన్సుల స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం. 19వ మృతదేహం చిత్తూరు జిల్లా వాసిగా గుర్తింపు, 2 ప్రమాదాలు 2 FIRలు నమోదు అంటూ ఆ బస్సులు ఎక్కాలంటే హడలంటూ భయపెట్టిన మరో 2 బస్సులు. ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్తో పోగా లగేజీతో సహా దిగి పరుగులు, మరో బస్సు పెట్టిన ఎక్కేందుకును రోడ్డు పక్కకు దూసుకెళ్లిన మరొకటి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మత్తు వదిలింది అంటూ గంజాయిపై కూటమి ప్రభుత్వం తొక్కుపాదు, ఈగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు, మన్యంలో గంజాయి తోటల ధ్వంసం, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా ఉంది, పొరుగు రాష్ట్రం ఒడిశాలో పెరిగిన సాగు. అక్కడి నుంచి మన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్కు, అరక్ ప్రాంతంలో స్వీటు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులు, రాజస్థాన్ తమిళనాడు స్మగ్లింగ్లో అంతరాష్ట్ర స్మగ్లింగ్ గుట్టు కనుగొన్న ఈగిల్ అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అల్లూరు జిల్లా పెదబయలు మండలం మారుమూల పల్లెలో గుర్తించిన గంజాయిని దహనం చేస్తున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఇక నుంచి గంజాయి కనుక పట్టుబడితే అది ఒరిస్సా నుంచి వస్తుందనినే ఫీల్ అవ్వండి, ఆంధ్ర అది కాదని ఫీల్ అవ్వండి, ఆంధ్రలో ఆపేశారని ఫీల్ అవ్వండి. ఇలాంటి దిక్కుమాలని వార్తలు, నీచి జర్నలిజం వీళ్ళకి సహజ సిద్ధం. గంజాయి అన్నటువంటిది ఒరిస్సాలోనూ పండిస్తారు, అక్కడ పండిస్తారు, మన దగ్గర ఏజెన్సీలో కూడా. అక్కడ దొరికినప్పుడు పట్టుకుంటుంటారు. ఇంతకుముందు జగన్ టైంలో కూడా పెద్ద ఎత్తున తగలబెట్టారు, వాళ్ళు కూడా అప్పుడు తగలబెట్టామనే చెప్పారు. కాకపోతే అక్కడ గ్రౌండ్ లెవెల్లో పేరుకుపోయినటువంటి అసలైనటువంటి పేదరికం చుట్టూ సాగుతున్నటువంటి గంజాయి సాగు విషయాన్ని అయిపోయింది, ఇక పైన దొరికితే, ఇదివరకు జగన్ ఇప్పుడు దొరికితే కనుక జగనే మొత్తం అమ్మిస్తున్నట్టు, ఇప్పుడు అలా కాకుండా ఒరిస్సా వాళ్ళు అమ్మిస్తున్నారని ఇక్కడ నమ్మండి, ఇక్కడ ప్రచారం చేసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. లేకపోతే చావు పైన రాజకీయం అంటూ కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై జగన్ రోత పత్రికలో నీచమైన రాతలు, నీచ పత్రిక రాస్తున్నటువంటి వార్త అనమాట ఇది. నిత్యం కూటమి ప్రభుత్వంపై విషయం చెమ్మడమే పనిగా పెట్టుకుని జగన్ రోత పత్రిక చివరకు చావు పైన రాజకీయం చేస్తుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనని కూటమి ప్రభుత్వానికి ముడిపెడుతూ అసత్య కథనం మండివార్చింది. ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ బెల్ట్ షాపులు మద్యం కొనుగోలు చేసి తాగడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఆదివారం సంచికలో అడ్డగోలు కథనం ప్రచురించిందంటూ వీళ్ళ నీచ జర్నలిజం ఎవరి కోసం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతకీ అసలు వాడు ఇక్కడ తాగాడా, ఇక్కడ ఆంధ్రాలోనే కదా తాగింది, తాగినే కదా బండి నడిపింది, బండి నడుపుతూనే కదా ప్రమాదానికి గురైంది, వాడి బండి వల్లే కదా ప్రమాదం జరిగింది. దాంట్లో బెల్ట్ షాపా మామూలు షాపా, సరే సాక్షి అది రాసింది, వీళ్ళెట్ట రాస్తారు. అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, అసలు బెల్ట్ షాపులే లేవని నమ్మాలా? ఇంకోటి పోని అక్కడ రాత్రి వాడు 8:15కు తాగాడట, 8:15కు తాగినోడు ఉదయం తెల్లారుజామున 2:30 దాకా అడికి మత్తుందంటే చాలా నాణ్యమైన మందు అని చెప్దామా మనం? అసలు ఇది వెనకేసుకురావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. విచిత్రమైనటువంటి స్థితికి దిగజారిపోయి పతాక స్థాయి పరాకాష్ఠ దిగజారుడు అన్నటువంటి చూపెడుతుంది నీచ పత్రిక. లేకపోతే ప్రవాసులతో మమేకమై అంటూ దుబాయ్లో చంద్రబాబు ప్రసంగం ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరింపు అంటూ అక్కడికి వెళ్ళొచ్చింది, దాని మీద ఓ సుదీర్ఘమైనటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇది దినపత్రిక వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.